హలో హాయ్ నమస్తే. నేను మీ వేణుని నల్గొండ కార్స్. మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. హైదరాబాద్ రోడ్ ఎస్ఆర్ మోటార్స్ మెకానిక్ షాప్ అయితే ఉంది. మేము ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్న యూకే వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ప్రజెంట్ పార్కింగ్ సేల్ అయితే ఉంది ఢిల్లీలో. దీని మోడల్ వచ్చేసి 2018 2.4G మాన్యువల్ వేరియంట్ అండి. ఇది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. దీని రీడింగ్ వచ్చేసి 33,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 33,300 కిలోమీటర్లే తిరిగింది చిన్నగా. దీని ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ వరకు అయితే అవైలబుల్ ఉంది. బంపర్ టు బంపర్ అయితే ఎలాంటి నాన్ యాక్సిడెంట్ జెన్యూన్ ఉంది వెహికల్. 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఢిల్లీలో దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 14,95,000 అయితే చెప్తున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీకు ఈ ఫుల్ వీడియోలో డీటెయిల్స్ అయితే బండిని అయితే పూర్తి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. చూసుకోవచ్చు. బండి వచ్చేసి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి, సిల్వర్ కలర్ బండి అయితే ఎక్సలెంట్ బ్యూటిఫుల్. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది బండి. చూసుకోవచ్చు. హెడ్ లైట్ కూడా చూసుకోవచ్చు. 100% అయితే ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్ బ్యూటిఫుల్ అయితే ఉంది. గ్రిల్ కూడా చూసుకోవచ్చు. బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. యూకే వెహికల్ అండి. నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇదండి. ఇంకా బంపర్ కి చిన్న స్క్రాచ్ అయితే ఉంది. 100% హెడ్ లైట్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ మిర్రర్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఒరిజినల్ గ్లాస్ అండి అది. కార్ కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది లుక్ వచ్చేసి ఇది బండి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ అయితే టచ్ అప్ అయింది, కామన్ అండి. ఎలావిల్స్ కూడా చూసుకోవచ్చు. 4 ఎలావిల్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి. జేకే టైర్స్ అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. కార్ కి రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. డోర్ కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కామన్ అండి అవి. నో ప్రాబ్లం. అవి రబ్బింగ్ పాలిషింగ్ లో అయితే వెళ్ళిపోతాయి. ఫుడ్ బోర్డ్ అలాంటివి అయితే ఏం లేదు. ఇక్కడ కూడా చిన్న లైట్ గా స్క్రాచ్ అయితే ఉంది, అది కామన్. రబ్బింగ్ పాలిషింగ్ అయితే పోతే బ్యాక్ సైడ్ ఎలా కూడా చూసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే 75% అయితే ఉంటాయి బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓకే. కార్ కి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి 2.4Z మాన్యువల్ అండి. ఇది 2018 మోడల్ బండి అయితే నీట్ అండ్ క్లీన్ గా సూపర్ కండిషన్ లో అయితే ఉంది. దీని స్టెప్ చూసుకోవచ్చు. స్టెప్ అయితే 50% స్టెప్ అయితే ఉంటుంది. స్టెప్ అయితే వాడినారు. ఓకే. బ్యాక్ చూసినట్టయితే రివర్స్ కెమెరా విత్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. బ్యాక్ లుక్ వచ్చేసేది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఎలావిల్ కూడా చూసుకోవచ్చు. టైర్ కూడా చూసుకోవచ్చు. 75% అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి న్యూ టైర్స్ అయితే ఉన్నాయి, జేకే టైర్స్. ఓకే. కార్ కి లెఫ్ట్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. బండి అయితే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. అక్కడక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉన్నాయి. 2 డోర్లకి స్క్రాచ్లు అయితే ఉన్నాయి. అవి రబ్బింగ్ పాలిషింగ్ అయితే పోతాయి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది అట్లనే ఉంది చూడండి. ఓకే. దీనికి ఇన్స్టాల్ చేసిన అయితే మా ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ అయితే ఏం చేపించలేదు. జస్ట్ కంపెనీ స్టీల్ క్రోమ్స్ విత్ అవి అయితే ఉన్నాయి. ఆఫ్టర్ మార్కెట్లో అయితే ఎలాంటి ఏమైతే ఇన్స్టాల్ అయితే చేపించలేదు. చూసుకోవచ్చు. స్టిక్కర్ లోగోలు కూడా కంపెనీ స్టిక్కర్ లోగోలు అయితే ఉన్నాయి. ఓకే. మనం అయితే దీనికైతే 2 సెన్సార్ కీస్ అయితే ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. లోపల ఇంటీరియర్ అయితే మీకు చూపిస్తా. ఓకే. కారుకి లెఫ్ట్ సైడ్ పిల్లర్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్ అండి. ఇక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే లేదు. జెన్యూన్ టు జెన్యూన్ ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ చేయలేదు. ఎక్కడ రష్ కూడా లేదు. 33,000 కిలోమీటర్ అయితే తిరిగింది. 4 ఓకే. సీట్ చూసుకోవచ్చు. బకెట్ సీటు, డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది. సీట్ కవర్లు చూసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 100కి 85% అయితే ఉన్నాయి. బకెట్ షీట్స్ మొత్తం కంపెనీ సీట్ కవర్లతో అయితే ఉంది. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. సరే, లోపలికి అయితే మనం వెళ్ళిపోదాం. లోపలికి వస్తానైతే మాట్లాడదాం. ఓకే. నేనైతే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ పుష్ స్టార్ట్ బటన్తో అయితే వస్తుంది. స్టార్ట్ చేసిన వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు. 33,185 కిలోమీటర్లు అయితే తిరిగింది. 33,185 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, సింగిల్ ఓనర్. స్టీరింగ్ నుంచి అయితే ఎలాంటి నాయిస్ అయితే లేదు. స్టీరింగ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. దీనికి సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఒకటి చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ ఉంటుంది. 2 వచ్చేసి సీట్లో ఉంటుంది డ్రైవర్ సైడ్. 3 వచ్చేసి డ్రైవర్ సైడ్ పిల్లర్ మీద ఉంటుంది. 4 లెఫ్ట్ సైడ్ పిల్లర్ కో డ్రైవర్ సైడ్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక పిల్లర్కి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పిల్లర్కి ఒకటి ఉంటుంది. మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది. రివర్స్ సెన్సార్స్ విత్ ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. 6 గేర్ బాక్స్. రివర్స్ కెమెరా చూసుకున్నట్టయితే హెచ్డి క్వాలిటీ తోటి అయితే ఉంది. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి 6 రివర్స్ ఒకటి. ఏసీ అయితే చిల్డ్ ఉంది. క్రూజ్ వస్తుంది. ఆడియో కంట్రోల్స్ అయితే స్టీరింగ్కి వస్తుంది. వాయిస్ కమాండింగ్ కూడా అయితే ఉంది.
కట్ స్టీరింగ్ అయితే వస్తుంది, లెదర్ స్టీరింగ్, అది స్టీరింగ్ కవర్. ఓకే, మనం అయితే బానెట్ లైప్ ఇంజన్ అయితే చూద్దాం. చలో లెట్స్ గో. ప్రజెంట్ ఇది ఢిల్లీలో అయితే అవైలబుల్ ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. కారుకు ఉన్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ పేస్టింగ్ పచ్చింగ్ తోటి అయితే ఉంది. జెన్యున్ ఉంది, నీట్ అండ్ క్లీన్ ఉంది ఇంజన్. ఇంతవరకు పాన్ అయితే ఇంజన్లో అయితే పెట్టలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది, చూసుకోవచ్చు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఓకే, బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా, నాయిస్ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. గేజ్ పుల్ల కూడా తీసి చూస్తున్నాం, మీకు ఎలాంటి స్మోక్, ఆయిల్ జమ్, ఆయిల్ లీకేజ్, బ్యాక్ కంప్రెసర్ కూడా ఎలాంటిది అయితే లేదు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 33,000 కిలోమీటర్లు తిరిగింది. బానెట్ చూసుకోవచ్చు, ఒరిజినల్ బానెట్ ఉంది, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. బానెట్ ఒరిజినల్ బానెట్, కంపెనీ బానెట్ అండి. ఓకే, మనం అయితే బ్యాక్ సీట్ కవర్లు అయితే బ్యాక్ చూద్దాం. ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్ అండి. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. బండి నీట్ అండ్ క్లీన్ ఒరిజినల్ ఉంది, సింగిల్ ఓనరు. కారుకి బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉంటాయి. బకెట్ సీట్స్ అండి. రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. రూఫ్లో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి విత్ లైటింగ్ కూడా ఉంటుంది రూఫ్కి. ఓకే, బ్యాక్ అయితే సీట్ ఫోల్డ్ చేసినారు. 7 సీటర్ వెహికల్ అండి ఇది. డిక్కీ స్పేసెస్గా రానికి అది స్టే చేసి వెనక చార్జర్ సాకెట్ కూడా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మీరు లంచ్ చేయడానికి, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేయడానికి విత్ మీకు కప్ హోల్డర్ కూడా అయితే ఇన్స్టాల్ అయితే ఉంటుంది. అది స్టాండ్ సీట్కి ఉంటుంది. ఇద్దరికి ఉంటుంది, ఇంకా 2 సీట్లకు అయితే ఉంటుంది. ఓకే, కార్ బ్యాక్ సైడ్ డిక్కీ చూసుకున్నట్టయితే 2 సీట్లు లేపిరు కాబట్టి చాలా స్పేసియస్గా అయితే ఉంది. డిక్కీ చూసుకోవచ్చు. బండి అయితే ఇంతవరకు డిక్కీకి అయితే పాన పెట్టలేదు. ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. ఇక్కడ రష్ లేదు, ఎలాంటి యాక్సిడెంట్ లేదు, డెంట్ లేదు, పెయింట్ లేదు. బంపర్లు అయితే కామన్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డిక్కీ వచ్చేసి ఇదండి. డిక్కీ కూడా కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. ఓకే, కార్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇది 2.4 జెడ్ మాన్యువల్ డీజిల్ వేరియంట్. చిన్న లెఫ్ట్ అయితే చిన్న గీతలు అయితే ఉన్నాయి, అవి రబ్బింగ్ పాలిష్ అయితే వెళ్ళిపోతాయి. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, బీడింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఏవైతే చేంజ్ చేయలేదు, జెన్యున్ ఉంది. కార్ మిర్రర్స్ కూడా కంపెనీ స్టిక్కర్లతో ఉన్నాయి. కార్ ఏ మిర్రర్ కూడా చేంజ్ అయితే కాలేదు, జెన్యున్ ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ లోపల కీ ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఎయిర్ బ్యాగ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ముందర ఇద్దరే ట్రావెల్ చేస్తున్నప్పుడు వెహికల్లో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఆన్ చేసుకోవచ్చు. మొత్తం 7 మెంబర్స్ పోయేటప్పుడు కూడా 7 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేటట్టు ఆప్షన్ పెట్టుకోవచ్చు, అది ఆప్షన్ అందులో ఉంటుంది. ఓకే, కార్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఇదండి, గ్రిల్ నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది.